ఇక మీదట తమిళనాడులో విద్యార్థులు నుదుటిపై తిలకం అలాగే తన పేరులో కులాన్ని చేర్చుకోలేరా? ఎవరైనా విద్యార్థి ఇలా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారా? త్వరలో ఈ నిబంధనలపై ప్రభుత్వం అధికారిక గెజిట్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో కుల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కఠిన నిబంధనలు రూపొందించనున్నారు. దీని సన్నాహాలు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏడాది క్రితం ఏర్పాటైన కమిటీ విచారణ నివేదికను పూర్తి చేసింది. తమిళనాడులో 2023లో మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు అధ్యక్షతన ఏర్పాటైనటువంటి కమిటీ తన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి అందించింది. ఈ కమిటీ తన సిఫార్సులను ముఖ్యమంత్రికి సమర్పించింది. గత ఏడాది ఆగస్టు నెలలో తిరునల్వేలిలోని నంగునేరిలో ఓ పాఠశాలలో స్కెడ్యూల్ కులాల వర్గానికి చెందిన అన్నదమ్ములపై కుల వివక్ష కారణంగా పాఠశాలలోని మరో కులానికి చెందిన విద్యార్థులు దాడి చేశారు. దీని తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలి అని కోరారు. ఇక కుల వివక్షను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కమిటీ తన సిఫార్సుల్లో పలు సూచనలైతే చేసింది. పాఠశాల ఆవరణలో కులాన్ని సూచించే రిస్ట్ బ్యాండ్లు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, నుదుటిపై గుర్తులు తిలకం ధరించడాన్ని నిషేధించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అయితే కులానికి సంబంధించిన చిత్రాలు ముద్రించినటువంటి ఈ సైకిళ్లపై రావడాన్ని కూడా నిషేధించాలి అని చెప్పేసి సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే విద్యార్థులు ఈ నిబంధనలు పాటించకుండే వారిపై చర్యలు తీసుకోవాలి, వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు తెలియజేయాలి అని చెప్పేసి ఆ నివేదికలో తెలిపారు. హై స్కూల్, హయ్యర్ సెకండరీ పాఠశాలల ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు బదిలీ చేయాలి అని ఆ నివేదికలో తెలిపారు. ఇక పాఠశాల సంక్షేమ అధికారిని నియమించాలని కూడా సిఫార్సు చేశారు. అంటే 500 మందికి పైగా విద్యార్థులు ఉన్నటువంటి ప్రతి ఉన్నత పాఠశాలలో పాఠశాల సంక్షేమ అధికారి ఉండాలి అని అంటున్నారు. అలాగే ఈ డ్రిల్లు, కవాతులు లేదా మతపరమైనటువంటి లేదా కుల సంబంధిత సందేశాలను వ్యాప్తి చేయడానికి పాఠశాల, కళాశాల స్థలాలను ఉపయోగించడాన్ని కూడా నిషేధించే నియమాలు రూపొందించాలి అంటున్నారు. ఇదే కాకుండా 6 నుంచి 12వ తరగతుల విద్యార్థులకు సామాజిక సమస్యలు, కుల వివక్ష, లైంగిక హింస, ఎస్సీ/ఎస్టీ వర్గాలపై నేరాలకు సంబంధించి పాఠశాల, కళాశాల సిబ్బందికి తప్పనిసరి కార్యక్రమాలు నిర్వహించాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. మరి చూడాలి తమిళనాడు గవర్నమెంట్ ఏం చేస్తుందో.